హాయ్ ఫ్రెండ్స్, పాలకూరతో ఈరోజు కొత్తగా చేసుకుందాం ఒక వంట. నేను 3 కట్టల పాలకూర తీసుకున్నాను. ముందుగా పాలకూర కడిగి నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఏ ఆకుకూరైనా కడిగాకనే కట్ చేసుకోవాలండి. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నవైతేనో 3 తీసుకోండి. పెద్దవి కదా నేను 2 తీసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆ ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేశాక కారం ఒక స్పూను, ఒక టీ స్పూన్‌తోన ఒక స్పూను, మళ్ళీ ఒక హాఫ్ తీసుకున్నాను. కొంచెం ఒక స్పూను ఉప్పు తీసుకున్నానండి. నేను కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు, రాళ్ళుప్పు అన్నీ ఒకటే. మీరేమంటారో తెలియదు. మేమైతే కల్లుప్పు అంటాము. కల్లుప్పు, పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఇది కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలండి. రోట్లో దంచుకున్నా పర్లేదు, ఇట్లా మిక్సీ చేసుకున్నా పర్లేదు. కానీ మెత్త పేస్ట్‌గా చెయ్యొద్దు దీన్ని. కచ్చపచ్చగా చేసుకోవాలి పేస్టు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. కొంచెం ఎక్కువ పడుతుంది, మరీ ఎక్కువ కాదు. పోపు దినుసులు నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. కానీ ఒక మినపప్పు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, బాగుంటుందని టేస్టు. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి మీరు. పాలకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కదా, అందుకే ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. కూర మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరొచ్చినా నోరు బాగాలేకున్నా మన ఇంటికి ఎవరైనా వచ్చినా చేసి పెట్టండి. చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ వంటలు చూస్తే. ఇట్లా మధ్య మధ్యనే కలుపుకోవాలి ఆ పేస్ట్ దానిలో వేసి, ఉల్లిపాయ పేస్ట్ వేసి. నేను వెల్లుల్లి వేయడానికి మర్చిపోయానండి. అల్లం అవసరం లేదు, ఓన్లీ వెల్లుల్లి వేయాలి. ఎల్లిపాయలు దంచి వేశాను నేను వాటిని. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటేనేమో పర్లేదు. నేను మిక్సీ చేసినప్పుడు మర్చిపోయానండి వెల్లుల్లి వేయడానికి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యింది అది. ఇప్పుడు పాలకూర పెట్టుకోవాలి. దానిలో పాలకూర పెట్టి కలపాలి, మంచిగా కలిపి మూత పెట్టాలి. సిమ్లో చేసుకోండి ఈ కర్రీ మాత్రం, లేకపోతే అడుగు పట్టిపోతుంది. వాటర్ వేయం కదండి, అస్సలు వాటర్ వేయకండి. దీనిలో చాలా వాటర్ వచ్చేస్తుంది ఆకుకూరలోనే. మూత పెట్టి సిమ్లో పెట్టండి, మళ్ళీ మధ్యనే కలపండి ఒకసారి. చూడండి కూర రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా మీదికి వచ్చేసింది కదా, చాలా బాగుంటుందండి. ఆయిలీగా ఉంది అనుకోకండి. ఆయిల్ ఉన్నా ఎప్పుడు రోజు హెల్దీగానే తినాలని ఏం లేదు కదండి. ఒకరోజు ఇలా ఆయిల్తో ఉన్న కూరలు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.